దగ్గర నుంచి మన శ్రీవారు మొత్తం ఎన్ని అవతారాలు అంటే స్టార్టింగ్ ఇక్కడ వచ్చేసేసి ఏమవతారము మత్స్య అవతారము చూడండి, దర్శించండి. ఓం నమో వెంకటస్వామి నేను నమ, ఓం నమో వెంకటస్వామి నేను నమ, ఓం నమో వెంకటస్వామి నేను నమ. మనం మొదటి అవతారము చూసాం ఫ్రెండ్స్. మన వెంకటస్వామి రెండో అవతారము చూపిస్తాను చూడండి. ఓం నమో వెంకటస్వామి నేను నమ, ఓం నమో వెంకటస్వామి నమ. మహావిష్ణు అవతారంలో రెండో అవతారము కూర్మ అవతారము. కూర్మ అవతారాన్ని దర్శించండి. ఓం నమో వెంకటస్వామి నేను నమ. मी अजून जिंकाडा ए मालिक ना నువ్వు కనిపించొక్కడిగా కోతి చూడండి. ఇక్కడ వచ్చేసి మన అవతారాలలో వెంకటస్వామి అవతారం ఒకటి కనిపించింది. ఈ అవతారం వచ్చేసి వరాహమూర్తి స్వామి అవతారము. వరాహమూర్తి తెలుసుదండి మీకు అందరికీ. ఇగో కిందనేమో వరాహ అవతారము. భక్తులు లోపల బొట్లు పెడతానని ఓన్లీ పూజారులు లోపల వెళ్ళాలి కాబట్టి ఇక్కడ నీట్గా చుట్టూ మన కడ్డీలతో సెట్ చేశారు. మెట్ల మార్గంలో ఇంకొక అవతారం కూడా ఉంది శ్రీవారిది చూడండి. ఇగో నరసింహస్వామి అవతారం. ఓం నమో నరసింహస్వామి నేను నమ. నరసింహస్వామి ఈ అడవులలో చిత్తపుల్లు ఈ ప్రజల మీద భక్తులను దాడి చేస్తున్నాయి. అలాంటి చిత్తపులను మీరే ఎదుర్కొని అలా చిత్తపులు రాని కూడా మీరు ఆపాలి స్వామి. భక్తులను ఇక్కడ భక్తితో రావాలా, భయంతో రాకూడదు స్వామి. ఓం నమో నరసింహస్వామి నేను నమ, ఓం నమో నరసింహస్వామి నేను నమ. నరసింహస్వామి శరణం శరణం. శ్రీవారి అవతారంలో ఇక్కడ మరొక అవతారమే వామన అవతారం చూడండి. వామన అవతారము ఇది ఇక్కడ రాశారు చూడండి. శ్రీ వామన అవతారము దర్శించుకోండి. స్వామి శరణం శరణం. వెంకటరమణ వెంకటరమణ వడికాసవాడ వైకుంఠ వాస వెంకటేశ్వర గోవింద గోవింద. అలా ఫ్రెండ్స్, శ్రీవారి అవతారంలో ఇక్కడ కూడా ఇంకొక మరో అవతారం ఉంది. ఆ అవతారం ఏమని మీకు నేను చూపిస్తాను చూడండి. పరశురాముని అవతారము చూడండి. చేతుల గొడవలు ఎలా ఉందో చూడండి. పరశురామ తండ్రి నీ బిడ్డలందరూ చల్లగా కాపాడు తండ్రి. పరశురామ పదాలు చూడండి. పరశురామ అవతారము. మహావిష్ణువు అవతారంలో ఇక్కడ ఒక అవతారం చూడండి. ఏం అవతారం మీకు చూపిస్తాను చూడండి. శ్రీరామ అవతారము. జై శ్రీరామ్ జై శ్రీరామ్. కోదండరాముడు దర్శించుకోండి. రామ రామ సీతారామ జానకి రామ పావన రామ పట్టాభిరామ లోకాభిరామ జై జయ రామ సీతారామ జై శ్రీరామ్. మహావిష్ణువు అవతారంలో ఇక్కడ ఒక అవతారం ఉంది. ఆ అవతారం అనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడంతా కుంకాలు ఎక్కువ కొట్టారు కానీ కరెక్ట్ కనిపించడం లేదు. మొత్తం ఆ ఏడు అంతా భక్తులు చల్లింటుంటుంది. ఇక కింద రాశారు చూడండి. బలరామ అవతారము. ఓకే, చేతిలో మడకందంటే బలరాముడే అని నాకు కన్ఫర్మ్ అయింది. మీకు తెలుసో తెలీదు నేను మీ డాడీ చూపించే పిల్లలకు తెలుస్తాయి కదా.
దశావతారంలో ఇక్కడ ఒక అవతారం ఉంది. ఆ అవతారం వచ్చేసి మన కన్నయ్య. చూడండి, కన్నయ్య చేతిలో ఫ్లూట్ ఉంది చూడండి. తండ్రి కన్నయ్య నీ నీళ్ళలో చూపించు తండ్రి భక్తులకు. అదే కన్నయ్య పాదాలు చూడండి. కన్నయ్య స్టైలు. ఆ కాలు పెట్టే డిఫరెంట్ చూడండి. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. మహావిష్ణు అవతారంలో ఇది ఒక అవతారం చూడండి ఫ్రెండ్స్. కల్కి అవతారము చూసి దర్శించుకోండి. కల్కి అవతారం. ఓం నమో వెంకటస్వామి నమః. జింక ఎప్పుడైనా స్లోగా నడిచేది చూసినారా? చూసే ఇది స్లోగా ఎంత బాగా నడుస్తుంది చూడు. చూడండి, తిరుమల వెళ్ళే దారిలో ఇక కొండముచ్చులు ఉన్నాయి. చెట్టు మీద బాగా ప్రశాంతంగా కూర్చున్నాయి. చూసారా? ఇక్కడ కూడా ఒక అవతారం ఉంది చూడండి. ఈ అవతారము ఓం నమో వెంకటస్వామి నమః. ఓం నమో వెంకటస్వామి నమః. ఓం నమో వెంకటస్వామి నమః. ఈ అవతారం మీకు తెలిస్తే మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈయన ఏ దేవుడు అని. ఇక్కడ నేమ్స్ కూడా ఏం లేవు దేవుంచి. భూత అల్వారు మన శ్రీవారి సేవకులు అంటారండి. చూడండి, ఓం నమో వెంకటస్వామి నమః. ఓం నమో వెంకటస్వామి నమః. ఓం నమో వెంకటస్వామి నమః. ఓం నమో వెంకటస్వామి నమః. అల్వార్ చూడండి, పెయ్యర్ అల్వారు. వీళ్ళంతా శ్రీవారి సేవకులే అండి. శేఖర్ అల్వార్ శ్రీవారి సేవకులు చూడండి. కోయిలాల్లో కులశేఖర్ అల్వార్, చిరుప్ప అల్వార్. చూడండి, మన వెంకటస్వామికి ముఖ్యమైన భక్తులు వీళ్ళు. అంటే వాళ్ళు పూజారు అనే నేను అనుకుంటున్నాను. నాకు పూర్తి క్లారిటీ లేదు. మీరు తెలిసే నాకు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. మంగై అల్వార్ శ్రీవారి సేవకులు చూడండి ఫ్రెండ్స్. ఇదిగో ఇక్కడ మన శ్రీవారి పాదాలు ఉన్నాయి, దర్శించుకోండి. ఓం నమో వెంకటస్వామి నమః.